రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత జౌళి శాఖల మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సిపి సునీల్ దత్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యాలతో కలిసి శనివారం సాయంత్రం వెలుగుమట్ల భూదాన్ భూములను సందర్శించి సౌకర్యాల కల్పన పనులను పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. ఎలక్ట్రిసిటీ 311కి లైన్ వేసినట్టు ఇబ్బంది. పబ్లిక్ లైన్ వేసే కనెక్షన్ వచ్చినట్టుకి ఇబ్బంది. ఇదే రోడ్డా మీ కనెక్షన్ రోడ్డు కమిషన్ ఇటు సైడ్ నుంచి కూడా ఇది కూడా బార్బేయాలి చేస్తే 500 మీటర్లు మనం 40 ఫీట్ వేసుకుని ఏపీస్ వచ్చితే మళ్ళీ నీకు రేపు కరెంట్ అయిపోయింది, నీళ్ళు అయిపోయింది. ఫార్మేషన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్, టీడీ హౌసింగ్ ఈ ప్రోగ్రామ్ ఎక్కడ ఇష్యూ జరగకూడదు. పేదోడిని వదిలిపెట్టదు. ఎవడన్నా నా పోటోడు దొంగతనంగా దూరితే కూడా వదిలిపెట్టదు. చెప్తున్నా, వాళ్ళని అడగండి. ఎవడైనా కూడా ఇచ్చేది లేదు. పేదోడు అనుకో, ఏ రాష్ట్రం వాడైనా సరే, ఏ జిల్లా వాడైనా న్యాయం చేయండి. వాళ్ళు బతకడానికి వచ్చారు, కూలో నాలో చేసుకుపోతుంది. ఈ 10 ఏళ్ళు వాళ్ళని పీల్చి పిప్పు చేశారు. ఒకళ్ళు ఏదో సంఘాల పేరు పెట్టుకుని దానికి వసూలు చేసి దీనికి వసూలు చేసి వాళ్ళ జీవితం, వాళ్ళ కష్టం అంతా 10 ఏళ్ళు తిన్నారు ఎవళ్ళు. సరే, అది పోలీస్ చూస్తుంది. వాళ్ళు ఎవడు తిన్నారు, ఎంత తిన్నారు, వీళ్ళు కరెక్ట్గా చెబితే అదేం చేయాలనేది అది చేస్తారు. నిన్న మళ్ళీ వాళ్ళే కోర్టుకు పోయి వీళ్ళు బెనిఫిషరీలు కాదు, అసలు వేరే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు పేదోళ్ళు కాదంటున్నారు. పేదోళ్ళు అయితేనే కదా కలెక్టర్ గారు అందరూ సర్వే చేసి ఇచ్చింది. పేదోడికి అందరికీ న్యాయం చేస్తామని చెప్పండి. ఇంకెవడన్నా 5-10 మిగిలితే కూడా న్యాయం చేస్తాం. అర్థమైందా? దానికి మట్టుకి కోర్టులో కూడా న్యాయమూర్తి కూడా వీళ్ళు పేదోళ్ళకి ప్రభుత్వం చేస్తుంది కాబట్టి కంటిన్యూ నేను ఆపను అని చెప్పారమ్మ. న్యాయమూర్తి కూడా వాళ్ళు ఆపమని వెళ్ళారు. ఎందుకంటే మళ్ళీ మేము వేరే వాళ్ళకి అమ్ముకోవాలా, వీళ్ళు కాదు అసలు వాళ్ళు ఉన్నారు అని ఇంకేదో పెట్టారు. పెడితే లేదు, కలెక్టర్ గారు పేదవాళ్ళందరినీ చెక్ చేశారు, వాళ్ళకి ఇల్లు కడుతున్నారు కాబట్టి నేను ఆపను అని న్యాయమూర్తి కరెక్ట్గా చెప్పారు. అందుకనే మీరు త్వరగా మొదలుపెట్టి కట్టించుకుంటూ పోతుంది సార్. ఓకే, అడ్డం లేకుండా వేసుకున్నారా? మళ్ళీ రోడ్డుకి వీళ్ళు ఇల్లు కట్టే లోపల మీరు రోడ్డు కనెక్టివిటీ చేస్తే అంతే. ఈ లోపల లేఅవుట్ అయిపోయింది కాబట్టి చిన్న జేసీబీలు పెట్టి చిన్న కాలువలు తీసేసి రోడ్డు ఫార్మేషన్ చేస్తాం. దానికి ఎంత అవుతుంది? తర్వాత వాటిని మళ్ళీ సెట్ అయిన తర్వాత వర్షాకాలం అయిన తర్వాత సీసీ రోడ్లు వేసుకోవడం కాలనీ వరకు. బ్లాక్ తీసుకొచ్చారు. 49 సర్వే నెంబర్ అని వస్తున్నారు. అది 51, 52 అని కలెక్టర్ గారు సర్టిఫికెట్.